31వ కీర్తన 23వ వచనం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినండి. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం, లోకమంతటి మీద రాబో శోధన కాలములో లేదా గడియలో నేను మిమ్మల్ని కాపాడేదను అని. ఆమేన్. దేవుని కాపుదల కలిగిన సంవత్సరంగా ఈ సంవత్సరం ప్రభు ఉంచుతాడని దేవుడు తన వాగ్దానాన్ని మనకు అనుగ్రహించిన దరిమిలా, మీకు తెలిసిన మన సంఘ ఉపదేశ క్రమం ప్రకారం డిసెంబర్ మాసములో క్రిస్మస్ కాన్సెప్ట్లో నుంచి ప్రతి సందేశం ఉంటుంది. జనవరిలో వాగ్దానము ఆధారంగానే సందేశాలు దాదాపుగా ఉంటూ ఉంటాయి. కనుక ఆ సందేశాల సరళి గమనించి ఉపదేశ క్రమాన్ని మీరు పొంది దాని ద్వారా ఆధ్యాత్మిక సుసంపన్నత సొంతం చేసుకొని మహిమగల రాకడికి సిద్ధం కావాలని గురి కలిగి ఈ పరిచర్య చేస్తూ ఉన్నా. నేను మిమ్మల్ని కాపాడేదను అని వాగ్దానం చేసినటువంటి దేవుడు అందరినీ కాపాడతాడా, లేకపోతే ఎవరిని కాపాడతాడు అనే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఒక 5 మాటలు కొద్ది నిమిషాలు మీ ముందు పెట్టుటకు దేవుడు నన్ను సిద్ధపరిచాడు. అందులో మొదటి మాట, యెహోవా విశ్వాసులను కాపాడను అనండి. కనుక దేవుని కాపుదల అనే వాగ్దానం నీకు వర్తించాలి, నెరవేరాలి అంటే నువ్వు విశ్వాసుల జాబితాలో ఉండాలి. నువ్వు దేవునికి ఒక నమ్మకమైన విశ్వాసిగా లేకపోతే, నీ విశ్వాసం దేవుని చేత ధృవీకరించబడకపోతే ఈ దేవుని కాపుదల భద్రత బహుశా నీకు ఉండకపోవచ్చు. ఈ స్క్రిప్చర్ యొక్క స్టాండర్డ్స్లోకి నువ్వు రాకుండా, ప్రభువా కాపాడుతున్నాడు కదా ప్రభువా, 5 మొదలు యెహోవాని రాకపోకల్లో కాపాడుతాడు ఉంది కదా ప్రభువా, నాకెందుకు ఈ కష్టం వచ్చింది, ఈ నష్టం వచ్చింది, ప్రమాదం వచ్చింది, నేను ఎందుకు దేవుని యొక్క కాపుదల నా జీవితంలో అనుభవించలేకపోతున్నాను అనే ప్రశ్న నీకు వస్తే జవాబు, నువ్వు విశ్వాసాన్ని ఒకసారి పరీక్షించుకో. ఎందుకంటే దేవుని ఇందులో విశ్వాసం అనేది మనం పునాది సిద్ధాంతాలలో, పునాది రాళ్ళలో ఒకటని హెబ్రీ పత్రిక 6లో రాయబడి ఉంది. రోమాపత్రిక 5లో దేవుడు తానే ఒక్కొక్కరికి కొంత పరిమాణము చొప్పున విశ్వాసాన్ని ఇస్తున్నాడు అని వాక్యంలో రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 11:6లో విశ్వాసము లేకుండా వాడు దేవునికి ఇష్టడుగా ఉండలేడని వాక్యం కనబడుతుంది. కనుక నేను దేవుని యందు విశ్వాసము కల వ్యక్తిని నీవంటే చాలదు. అవును, ఈ వ్యక్తి దేవుని విశ్వాసము గలవాడే అని ప్రభు అనాలి. ఒక విద్యార్థి నేను మంచి మార్కులతో పాస్ అయ్యానని తన గురించి తాను చెప్పకూడదు కదా, ఉపాధ్యాయులు కదా చెప్పాలి. కనుక నీ విశ్వాసము దేవుని చేత ధృవీకరించబడాలి. దేవుని చేత అంటే వాక్యమే దేవుడని యోహాను 1:1లో ఉన్నది. కనుక వాక్యము నీకున్న దానిని, నువ్వు చేస్తున్న దాన్ని విశ్వాసమే అని చెప్పాలి. అలాంటి విశ్వాసులు ఎవరైతే ఉంటారో దేవుడు వారిని తప్పకుండా కాపాడతాడు. కనుక విశ్వాసులువా కాదా అని తేలడానికి విశ్వాసానికి సంబంధించిన కొన్ని ప్రాథమిక నిర్వచనాలు ఉన్నాయి. బేసిక్గా మనకు ఉండాల్సినవి ఫెయిత్కి సంబంధించి ఆ 2-3 వచనాలు మీ దృష్టికి తీసుకొస్తాను, శ్రద్ధగా మీద ఆలకించాలి. విశ్వాసం అంటే ఇదిరా విశ్వాసం అంటే అని మీకు అర్థమయ్యేలాగా తేటగా ఒక 2-3 వచనాలు చెప్తాను విశ్వాసానికి సంబంధించి. So the very definition of the word faith you can find in the 11th chapter of 1st verse Hebrews. చూస్తారా, హెబ్రీ పత్రిక 11:1లో దాని నిర్వచనం ఉన్నది. అది ప్రతి క్రైస్తవుడికి కంటతగా రావాలి. దాన్ని చూసి చదవటం, దాన్ని కరెక్టే అనడం సరిపోదు. అది మనకి కంటతగా వచ్చేయాలి. కంటతగా రాదు కాబట్టి చదివేయండి. ఇప్పుడు
చాలు, అంతేగా నిర్వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనట్టుకు రుజువునై ఉన్నది, అంతే. దీన్ని ఇంత గ్రాంధికంగా కాకుండా సరళంగా చిన్నపిల్లలకు కూడా గ్రహించేలా చెప్పాలంటే, మామూలు భాషలో, వ్యవహారిక భాషలో, వాడుక భాషలో చెప్పాలంటే, నిరీక్షింపబడ్డ వాటి యొక్క నిరీక్షింపడ్డ ఆశపడుతున్నది, ఎదురు చూస్తున్నది, కోరుకుంటున్నది. ఉదాహరణకి పరలోకం, నిత్య జీవం, అసింహాసనం, న్యాయపీఠం దగ్గర మనకు వచ్చే బహుమానాలు, తెల్లని వస్త్రం, కొత్త పేరు, కిరీటం, సింహాసనం, ఇవన్నీ నిరీక్షింపబడుతున్నవి. అవన్నీ మనం చూసామా? ఏవైతే నిరీక్షింపబడుతున్నాయో అవి ఊహాజనితమైన విషయములుగా గాక నిజంగానే ఉన్నట్టు, వాటి నిజస్వరూపము కళ్ళ ముందు ఉన్నట్టుగా ఎవరైతే నమ్ముతారో, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు నిదర్శనం, దాన్ని ఫెయిత్ అంటారు. అదృశ్యమైన దాన్ని కళ్ళ ముందు ఉన్నట్టుగా నమ్మితేనే. ఉదాహరణకి ఇది ఒక మొబైల్ ఫోన్ అని నేను చెప్పాను, నిజమా అబద్ధమా? మీరు నమ్ముతున్నారా, నమ్మట్లేదా? దానికి అసలు ఫెయిత్ ఎందుకు? కామన్ సెన్స్ ఉంటే, సూప్ ఉంటే చాలు. ఏది ఎదురుకుండా కనబడుతుందో దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఇట్ డజంట్ రిక్వైర్డ్ ఎనీ ఫెయిత్. యు గాట్ మై పాయింట్? ఏది కళ్ళ ముందు కనబడుచున్నదో దాన్ని అంగీకరించడానికి విశ్వాసం అక్కర్లేదు కదా. ఏది అదృశ్యమై ఉన్నదో అది ఉన్నది అని చెప్తే దాని పేరు విశ్వాసం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఎవరిని కాపాడుతాడు? విశ్వాసం అంటే ఏంటి? ఏదైతే ఆశింపబడుచున్నదో, ఏదైతే అదృశ్యమై ఉన్నదో అది కళ్ళ ముందు ఉన్నట్టుగా గుడ్డిగా గట్టిగా నమ్మేస్తే దాని పేరే. ఒక మొక్కలో చెప్పాలంటే ఏది కనబడట్లేదు అని నమ్మితేనే. ఇప్పుడు మీ కళ్ళ ముందు ఒక కుంటోడికి కాళ్ళు రప్పిస్తే, ప్రార్థన చేసి చర్చిలోని బతికిస్తే ఇప్పుడు నమ్ముతున్నామంటే అసలు అది పెద్ద నమ్మకమే కాదు. అది చిన్న కామర్స్ సరిపోద్ది. నీ కళ్ళ ముందు అద్భుతాలు జరిగాయి, ఇంకా రాకపోవటం నమ్మకం ఏముంటుంది? కోటి సూర్యుల తేజస్సుకు మించిన దేవుని మహిమా ప్రకాశాలు నమ్ముతున్నావా? రాత్రి పడని, చీకటి పడని, రోగం ఉండని, మరణము లేని మహిమరాజ్యములు నమ్ముతున్నావా? దేవునితో, దేవుని వలె, దేవుని యొద్ద యుగయుగా ఉండిపోయే ఆ మహిమా సౌభాగ్యం నమ్ముతున్నావా? తేజోవస్సులతో కలిసి వారి కంటే శ్రేష్టముగా దేవుని ఆరాధించే ఆ శుభదినములు నమ్ముచున్నావా? ఇవేమీ కనబడటం లేదు కదా, అదృశ్యమైనవి అయినను నిరీక్షింపబడుతున్నాం. అంటే ఆశపడుతున్నాం, కోరుకుంటున్నాం. మనం ఏదైతే ఆశపడుతున్నామో, ఏదైతే కోరుకుంటున్నామో అది మనకి అసలు కనబడటం వల్ల అయినా నమ్మితే దాన్ని ఏమనాలి? మాట్లాడాలా? ఆమేన్. ఈ విశ్వాసాన్ని ఏ ప్రమాణాలతో నమ్ముతారో, అంగీకరిస్తారో కొన్ని మాట. ఇది నిర్వచనం, డెఫినేషన్ వేరు, డిస్క్రిప్షన్ వేరు, వివరాలు వేరు. ఓకేనా? మనసులో పెట్టుకోండి. కాస్త ఎక్స్ప్లెనేషన్, ఇదిరా ఫెయిత్ అనడానికి కొంచెం ఎన్ని చెప్పినా ఇది ఒకటే డెఫినేషన్. రైట్. రోమాపత్రిక 4వ అధ్యాయం. If I'm not wrong, it is 18th verse, I think. నో గుసగుసలు. That's what faith is. You know, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి రూఢిగా నమ్మెను. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, ఇప్పుడు ఎంసెట్లో 5 లక్షల ర్యాంక్ వచ్చింది, రూపాయి కదా 5 లక్షలు. ఆన్ని నువ్వు కోరుకున్న కాలేజీలో నీకు సీట్ వచ్చిద్దిరా అని చెప్తే దాన్ని నమ్మడానికి ఖచ్చితంగా విశ్వాసం కావాలి. టాప్ 10లో ర్యాంకును పట్టుకొని నువ్వు కలవర పట్టుకొని నువ్వు ధైర్యంగా ఉండు, నీకు మంచి కాలేజీ సీటు వస్తుందంటే అది ఎవడో నీకు అని పిచ్చా చేదస్తావా, నాకు రాకపోతే ఎవడికి వచ్చింది అంటాడు. నిరీక్షణకు ఆధారం ఉండగా నువ్వు ఫెయిత్ని అప్లై చేయాల్సిన పరిస్థితి రాదు. అసలు నాకు నమ్మకం ఉందండి ఖచ్చితంగా సీట్ వస్తుందండి అంటే అసలు అది ఫెయిత్ కాదు. దాని ఒక జ్ఞానం అంటారు, అవగాహన అంటారు, నిశ్చయత అంటారు, దమ్ము అంటారు, ధైర్యం అంటారు.
అబ్రహాము 100 సంవత్సరాల వయసులో దేవుడు మృతతుల్యుడు అయిపోతున్న స్థితిలో స్త్రీ ధర్మం నిలిచిపోయిన భార్యను ఉద్దేశించి నేను మీ ఇద్దరికి సంతానాన్ని ఇవ్వబోతానని చెబితే అక్కడ రాసిన మాట అసలు నిరీక్షణ అంటే ఆశ పడటానికి అవకాశమే లేదు, ఆధారం లేదన్నాడు. నిరీక్షణకు ఆధారమైన స్థితిలో నిరీక్షణ కలిగి రూఢిగా విశ్వసించాడు. దట్ ఈస్ వాట్ ఫెయిత్ అన్నాడు. అదిరా విశ్వాసం అంటే అని మాట్లాడాడు. ఎక్కడైతే హోప్లెస్ కండిషన్ వస్తుందో, అసలు బొత్తిగా ఛాన్సెస్ లేవో, ఈ కుటుంబం బాగుపడడానికి, వీడి బతుకు బాగుపడడానికి, వీడు వృద్ధిలోకి వస్తాడంటానికి, వీడు పరిశుద్ధ పరచబడ్డానికి, వీడు కూడా దేవుని సంతోషపరచగలుగుతాడు, పెళ్లి కుమార్తె సంఘములో ఉంటాడు, రాకడకు ఎత్తబడతాడు, దేవుని చేతి పాత్ర అవుతాడు, ఆత్మల సంపాదకుడు అవుతాడు. ఇలాంటివి ఏమి అసలు నమ్మడానికి నిరీక్షణ కొంచెం కూడా ఆధారం లేని పరిస్థితులు ఏమైనా నీకు ఉంటే అప్పుడు కూడా నమ్మితే దాన్ని ఏమనాలా? కొద్ది గొప్ప రేంజ్కి వచ్చిన తర్వాత పెద్ద చెప్టాకే ఉంటుంది. అలాగే ఆర్థికం, అలాగే సామాజికం, అలాగే ఆరోగ్యం, వాటెవర్. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మితేనే దాన్ని ఏమనాలి? అట్లా మీరు సరిగ్గా చక్కని ఆరోగ్యవంతమైనటువంటి యవనస్తులు ఇద్దరు నిండు యవ్వన ప్రాయంలో వివాహం చేసుకుంటే, వివాహ శుభాకాంక్షలు చెప్తాకెళ్ళి మీరేం భయపడకండి, మీరు కలవరపడకండి, తప్పకుండా దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మీకు సంతాన భాగ్యం కల్పిస్తాడని చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకి విశ్వాసం అక్కర్లా. అదే 100 సంవత్సరాల వయసులో చెప్తే కావాలి విశ్వాసం. సో ఉదాహరణలు ఇవేవైనా, అవి సంతానమైనా, చదువులోని మార్కుల వ్యవహారమైనా, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మితేనే నీకు విశ్వాసం ఉన్నట్టు లెక్క. లేకపోతే నీకున్నది విశ్వాసం నువ్వు అనుకున్నావు కానీ దేవుని దృష్టిలో కాదు, మార్కులు లేవు. మానవుడు అన్నాక, మనిషి జీవితం అన్నాక ఏదో ఒక దశలో నిరీక్షణ కోల్పోయే పరిస్థితి ఆర్థికంలోనో, ఆరోగ్యంలోనో, కుటుంబంలోనో, సమాజంలోనో, ఆత్మీయంలోనో వస్తుంది. ఇంతేనా బాబాయ్, దేవుని చిత్తం కాదేమో, దేవుని కాదేమో అనిపించేస్తుంది. ఇంకా అప్పుడు కూడా దేవుని మాటను బట్టి నిరీక్షణ రూఢిగా నమ్మితే నీకు విశ్వాసం ఉన్నట్టు. స్తోత్రం అంటలేదుగా? ఎప్పుడైనా ఒకసారి అందరికీ దాచుకోండి, కంగారేముంది, పద్దా కనకూడదేమో. స్తోత్రం. అదొక బ్యాచ్ ఉంది, క్రీస్తు నేడు పుట్టిన అంటారు, మళ్ళీ గ్యాప్ తీసుకొని క్రీస్తు నేడు లేచాను, ఈలోపు పొరపాటును కూడా చెప్పరు. పోనీ అందులో కలిసిపోయారా కొంపతీసి వెళ్ళి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. I'm trying to explain you what is faith in the sight of God. Yes. అంత పొడుగు దాన్ని సింపుల్గా చెప్పనా నేను? విశ్వాసం అంటే నోవకు అది వరకు చూడని సంగతులను నమ్మాను అనండి. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి రూఢిగా నమ్మితే. రెండవది, అది వరకు చూడని సంగతులైనా చెప్పింది దేవుడు కాబట్టి నమ్మితే. నోవా అన్నాడు, బయటకు వచ్చాడు, ఏంటి ప్రభు అన్నాడు, వర్షం వచ్చేస్తుందిరా, జలప్రళయం వచ్చి చచ్చిపోతారు, వాడు కట్టేసుకో అన్నాడు. తెల్లారి నుంచి సిన్సియర్గా మొదలెట్టేశాడు. అసలు వర్షం ఏంటి? ఎందుకంటే అప్పటిదాకా ఆకాశంలో ఒక బిందువు రాలటం తెలియదుగా. మంచు రూపం కానీ వర్షం రూపం కానీ సృష్టిలో అప్పటిదాకా వర్షం లేదు. నేల నుంచి ఆవులు రావటం, చెమ్మ రావటం, ఆ తడికే బతకడం తప్ప ఈ వ్యవహారం లేదు. వర్షం అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఏంటది అని ఆ దేశంలో అందరూ అన్నారు. ఈయన ఒక్కడే అనలేదు. పోనీ ఎప్పుడైనా చూశాడా? దర్శనం వచ్చిందా? ఏమీ లేదు. తాను అది వరకు చూడని విషయమైన ఎన్నో ఈయన కని విని ఎరుగని విషయం కదా, అందుకే కాస్త మీమాంసపడుచున్నాం, ఆలోచిస్తున్నామంటే అప్పుడుగా నమ్మితేనే కదా ఫెయిత్. అది ఇది మనం ఎప్పుడు వినలేదు, ఎక్కడ చూడలేదు, ఎవడు చెప్తూ కూడా వినలేదు, కానీ చెప్పింది దేవుడు కాబట్టి జరిగేస్తుందని నమ్మేయాల. మరి కామన్ సెన్స్ ఉండాలి కదా, కొంచెం ఆలోచించాలి. దేవుడు చెప్పేస్తారు, పాచకారులు అలాగే అంటారా, నువ్వు చూసుకోవాలి కదా అంటాడు పెద్ద మనిషి. చెప్పింది దేవుడైతే గుడ్డిగా నమ్మేయటమే, దాని పేరే. నేను నా ప్రసంగాలు తరచుగా మాట్లాడుతున్న ఒక డైలాగ్ ఏంటంటే, ఫెయిత్ డజంట్ రిక్వైర్స్ ఎనీ లాజిక్ అంటారు. కొంచెం లాజికల్ థింకింగ్, లాజికల్ రీజనింగ్, ఇవన్నీ తెమలతో పని అంతే. చాలాసార్లు ప్రసంగాల్లో కూడా చెప్పాను, ఒక పెద్ద మనిషి టీవీలో కూర్చొని
100 సంవత్సరాల 90 సంవత్సరాల శారమ్మ గర్భము ధరించెను అనే అబద్ధంతో బైబిల్ స్టార్ట్ అయిపోయింది అంటాడు. చాలా పెద్ద పెద్ద ఆవేశపు కేకలు ఊగిపోతా ఉగ్రత మాట్లాడాడు పెద్ద మనిషి. దానికి అంత ఊగిపోయి పని ఏముంది అసలు? మనల్ని కూడా వాక్యం చెప్పేవాళ్ళు పాటలు పాడేవాళ్ళు కూడా అనవసరంగా ఎక్కువ ఊగేస్తున్నారు ఈ మధ్య. ఈ ఊపిడి దయ్యం ఒకటి వచ్చేసింది లోకం మీదకి. వాడు ఎందుకు ఊగుతున్నాడో అర్థం ఉండదు. అందుకనే ఒక పెద్ద ఆయన అన్నారు, మా కాలంలో అండి పాటలు పాడితే ప్రజలు కదిలించబడి, ఇప్పుడు పాడేవాడు కదులుతున్నాడు, ఏమీ లేదన్నాడు. ఆయన చూసి తీసుకొచ్చి చెప్పారు, కరెక్టే. పెద్ద మనిషి బాగా చెప్పాడు అనిపించింది నాకు. పాట పాడితే వినేవారు కదిలించబడేవారంట. ఇప్పుడు పాడేవాడు కదులుతున్నాడు ఎంతసేపును. ఆడు ఎందుకంటే తిరుగుతాడు అర్థం అవ్వదు. ఉత్తినే పాట పాడేదానికి.